అసలు ఎన్ని ఎకరాల్లో విస్తరించింది అని అంటే ఏం చెప్తారు మీరు గురుకాశీ ఇది యూనివర్సిటీ? టోటల్‌గా మీరు చూసుకున్నట్టయితే 100 ఏకర్ బిల్ట్ ఇన్ క్యాంపస్ అండి. 110 ఏకర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ అడిషన్ ఉంది. హ్మ్. ఎందుకంటే మన స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది చాలా ఫేమస్ గా మనకి మార్కెట్‌లో తెలుస్తుంది. గురుకాశీ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ యూనివర్సిటీ టు గెట్ ఐసీఆర్ అనమాట. అంటే ఫస్ట్ 1 or 2 ప్లేసెస్‌లో ఐసీఆర్ ఇండియాలో వచ్చిన యూనివర్సిటీస్‌లో మన గురుకాశీ ఒకటి. Hmm. కాబట్టి ఇది టోటల్‌గా మీకు 200+ ఏకర్స్ ఆఫ్ కంప్లీట్ క్యాంపస్ ఉంటది. విత్ 9 ఇన్‌బిల్ట్ హాస్టల్స్ అండ్ కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే మీరు ఇప్పుడు ప్రమోట్ చేస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో. కాకపోతే కాలేజ్ ఉండేదేమో పంజాబ్‌లో. ఇక్కడి నుంచి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మీరు చెప్పే మాటలు గానీ, అంటే కంప్లీట్‌గా ఒక 100 ఏకర్స్‌లో విస్తరించి ఉంది. కంప్లీట్ బిల్డింగ్ ఏరియా అని అంటున్నారు. మేము ఎలా నమ్మాలి దీన్ని? కంప్లీట్‌గా ఒక విషయం అండి. ఇప్పుడు మొదటిగా ప్రతి ఒక్కరం గూగుల్ సెర్చెస్ చేసుకుంటున్నాం. ఎవరు ఏది ట్రస్ట్ చేయకుండా ఒక ఒపీనియన్ పేరెంట్స్ గానీ, స్టూడెంట్స్ గానీ తీసుకోవట్లేదు. మొదటిగా పర్మిషన్స్ వైజ్ ఏ స్టూడెంట్ అయినా డెసిషన్ తీసుకునేటప్పుడు డిస్టెన్స్ అనేది ఒక క్రైటీరియా అవ్వకూడదు వాళ్ళ ఎడ్యుకేషన్‌కి. అంటే కొన్ని దేశాలు దాటి కూడా చదువుకోవడానికి వెళ్ళడం చూస్తున్నాం. ఇక్కడ మెడికల్ సీట్ రావట్లేదు, నేను వేరే కంట్రీ వెళ్ళి చదువుతున్నాను, రష్యా వెళ్తున్నాను, లేదా సమ్ అదర్ కంట్రీ నేను వెళ్తున్నాను అంటున్నారు. మన ఇండియాలో ఒక మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళడానికి ఏం కష్టం? నిజంగా ఆ అక్రెడిషన్సో ఆ పర్మిషన్స్ ఉన్న యూనివర్సిటీసో కాలేజెసో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు ఫీ స్ట్రక్చర్లో వాళ్ళు ఇస్తున్నారు? మనము ఇక్కడ చెప్పుకోవచ్చో లేదో, బట్ దేర్ ఆర్ టర్మ్స్ లైక్ నో డొనేషన్, లేదా మనం యూస్ చేస్తున్నాం. కానీ కొన్ని లక్షలలో డొనేషన్ పే చేస్తున్న యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి. లెట్స్ నాట్ నేమ్ దెమ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ కేవలం 8 లక్షల ఫీజుకి విత్ నాక్ A++ యూజీసీ కేటగిరీ 1 ఫస్ట్ ఇన్ నార్త్ ఇండియా టు గెట్ యూజీసీ కేటగిరీ 1 అక్రెడిషన్ ఉండి మనకి 8 lakhలో 4 years విత్ హాస్టల్ ఇస్తుంది అన్నప్పుడు దానికి మించి ఏం కావాలండి? డిస్టెన్స్ అనేది ఒక క్రైటీరియా ఎందుకు అవుతుందంటారు? మీరు అన్నట్టు కూడా 8 lakhsలో కంప్లీట్ ఓవరాల్‌గా ఫీజు అండ్ హాస్టల్‌ది కూడా మొత్తం కవర్ చేస్తున్నా అంటున్నారు కదా! కరెక్ట్. కానీ ఇప్పుడు చెప్పడానికి బానే ఉంటది. కానీ ఇందులో హిడెన్ చార్జెస్ అని, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీజెస్ అండ్ ఎగ్జామ్ ఫీజెస్ ఇలాంటివన్నా పెట్టేవి కూడా ఉంటాయేమో కదా! ఎగ్జామ్ ఫీజ్ అనేది ఎక్కడ ఏ స్టూడెంట్కైనా కామన్ అండి. అది మన యూనివర్సిటీయే కాదు, ఇండియాలో ఉండే ఏ యూనివర్సిటీ అయినా ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది అది చిన్న స్కూలింగ్ నుంచి వాళ్ళ పీజీ పిహెచ్డి వరకు అది కామన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ నో అడిషనల్ ఛార్జెస్. మేము దానికి స్టూడెంట్ జాయిన్ అవ్వక ముందరే వాళ్ళకి కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో కొటేషన్లో ఏ ఫీజు ఎప్పుడెప్పుడు పే చేసుకుంటారు, ఏవేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్న ప్రతి ఒక్కటి క్లియర్ కొటేషన్ ఇస్తాము. అండ్ ద బెస్ట్ పాయింట్ ఇస్ దేర్ ఆర్ నో అడిషనల్ ఛార్జెస్. ఇది నేను మీడియా ముఖంగా చెప్తున్నాను కాబట్టి దాంట్లో మనం దాపెట్టడానికి కూడా ఏం లేదు కదా.